హాయ్ మామ, ఈ రోజు మాస్ జాతర మూవీ రివ్యూ గురించి చూద్దాం. రవితేజ గారి మూవీ క్రాక్ మూవీ తర్వాత వచ్చిన మూవీస్ లో ఏ మూవీ అంతగా ఆడలేదు. కొన్ని అటర్ ఫ్లాప్స్ మూవీస్ కూడా ఉన్నాయి. అదే మిస్టర్ బచ్చన్. ఇప్పుడు మాస్ జాతర మూవీ గురించి చూస్తే రవితేజ గారు ఒకటే లైన్ మీద అన్ని మూవీస్ తీస్తే ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వరు కదా. ప్రతి మూవీ స్టోరీ సేమ్ గా అదే పోలీస్ డ్రెస్ తో సేమ్ కాన్సెప్ట్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటది. అలాంటిదే ఈ మాస్ జాతర కూడా. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కొద్దిగా లాగ్ అనిపించినా ఓకే బానే ఉంది. సమ్ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఆడియన్స్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు కూడా. స్టోరీ విషయానికి వస్తే ఇతను ఒక రైల్వే పోలీస్. విశాఖపట్నంలో ఒక విలేజ్ లో గంజాయి రవాణా చేస్తూ ఉంటారు. అలానే శివుడు క్యారెక్టర్ లో చాలా బాగా చేశాడు విలన్ గారు. బట్ కానీ స్టోరీ సింగిల్ లైన్ తో నడవడంతో పెద్దగా ఏమీ మైండ్ లోకి ఎక్కదు సినిమా ఆడియన్స్ కి. సింపుల్ గా కొద్ది స్టోరీ గురించి చూస్తే విలన్ రైతులతో గంజాయి పండిస్తూ ఉంటాడు. అదే గంజాయిని రవాణా చేస్తూ ఉంటాడు. ఇదే కాన్సెప్ట్ తో మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటది. ఇకపోతే హీరోయిన్ క్యారెక్టర్ అంతంతే. ఆమె కూడా ఈ గంజాయి క్యారెక్టర్ లో ఒక భాగం. స్టార్టింగ్ టీచర్ అని చెప్పి అలా రవితేజని నమ్మిస్తూ ఉంటది, అంటే హీరో గారిని. రవితేజ గారి తాత అలా విశాఖపట్నం వచ్చేటప్పుడు హీరోయిన్ గారు చేసే పని బయటపడుతూ ఉంటది. హీరోయిన్ గారు కూడా ఇక్కడ నిజం ఒప్పుకుంటది. అసలు ఎందుకు చేస్తున్నాం ఈ గంజాయి సేలింగ్ అని హీరో గారితో బయట పెడుతుంది. చాలా మూవీస్ వచ్చాయి ఇదే స్టోరీతో. మాస్ జాతర అంటే సమ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఆడియన్స్ లో కొంత ఎంటర్టైన్మెంట్ నింపడానికి. కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ వరకు చాలా బాగా నవ్వుకుంటారు. స్టోరీ విషయానికి వస్తే ఇంతేనండి. రవితేజ గారిది ఇంతకు ముందు క్రాక్ మూవీ కూడా చూసాం. అందులో కూడా బ్యాక్గ్రౌండ్ అనే మాట వినపడితేనే ప్రతి ఒక్కరిని చావు కొడతాడు. అలానే సేమ్ ఇందులో కూడా రైల్వే స్టేషన్ పైన ఏదైనా గొడవ జరిగినా అదే ట్రాక్ పై రైల్వేలో అంటే గూడ్స్ రైల్లో గంజాయి తీసుకొని వెళ్ళిన రౌడీలకి చుక్కలు చూపిస్తాడు. ఆ కాన్సెప్టే కొద్దిగా రొటీన్ గా అనిపిస్తూ ఉంటది. రవితేజ గారు కొంత మంచి కథలతో వస్తే మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నా ఒపీనియన్. ఇప్పుడున్న ఆడియన్స్ కి ఎలివేషన్స్ తో పాటు స్టోరీ కూడా కావాలి. అలానే థియేటర్స్ కు వస్తారు. ఒకవేళ ఆ స్టోరీ నచ్చకపోతే సినిమాని ఫ్లాప్ చేస్తారు. సినిమాలో కొత్త లైన్ ఏమైనా కనిపించినా బ్లాక్ బస్టర్ చేసేస్తారు. ఇది TFI అండి. ఫైనల్ గా రవితేజ గారి యాక్టింగ్ ఈజ్ గుడ్. శ్రీలీల కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆది గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ గా అన్ని క్యారెక్టర్స్ కలిపితేనే సినిమా. అందరు బాగా నటించారు. వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5/2.75. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.